డెత్ నోట్ యానిమీ 36వ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. అసలు లాస్ట్ వీక్లోనే ఎండ్ చేసేయాలి మనం ఈ యానిమీని, ఎందుకంటే 2 ఎపిసోడ్లే ఉండే. బట్ నాకు కొంచెం వేరే వర్క్స్ ఉండడం వల్ల చేయలేకపోయినా, సారీ. సో ఈ వీక్లో మనం అసలు ఎండ్ చేసేద్దాం. ఈ వీక్లోనే కాదు, రేపే ఇంకో వీడియో కూడా దింపుతానేమో, నాకే తెలియదు. సో ఎలా అయినా మనం ఈ 2 డేస్లో మనం ఈ యానిమీని ఎండ్ చేసేద్దాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా 36 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 36 ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాగానే మనకు ఒక న్యూస్ అయితే చూపిస్తారు. ఆ న్యూస్లో అయితే ఒక చర్చిలో అయితే ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ఆ ఫైర్ యాక్సిడెంట్లో అయితే కియోడో టకాడా ఒక బాడీ అయితే దొరికింది. తను చనిపోయింది అని చెప్పి ఆ న్యూస్లో చెప్తా ఉంటారు. సో ఈ న్యూస్ రాగానే నెక్స్ట్ వేరే ఛానల్స్ అయితే చేంజ్ చేస్తారు. అందులో అయితే కొత్తగా కీరా కోసం అయితే ప్రోగ్రామ్లు అయితే స్టార్ట్ అయ్యి ఉంటాయి. అంటే అన్ని ఛానల్స్ కీరా మా ఛానల్లో మీరు వాళ్ళన్న స్పోక్ పర్సన్ లెక్క సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు. యో లోకల్ ప్లీజ్ చూడండి, కొంచెం దయ చూపియండి అని అడుగుతూ ఉంటారు అందరూ, ఒక్కడు కాదు. సో ఇదంతా అయితే ఎల్ వాళ్ళ టీం అయితే చూస్తూ ఉంటారు. చూసి అయితే ఎల్ కాదు, లైట్ వాళ్ళ టీం అయితే చూస్తూ ఉంటారు. చూసి వీళ్ళైతే అసలుకి న్యూస్ ఛానల్ ఉన్నాయి చూడు, వాళ్ళ టీఆర్పీ కోసం ఏదంటే అది చేస్తారు అనేది అనుకుంటా ఉంటారు. తర్వాత లైట్ అయితే చూపిస్తారు. లైట్ తను యోలోని చంపేయాలనుకుంటుండో అని ఆ ప్లాన్ అయితే వేసి ఉంటాడు. సో తను వేసిన ప్లాన్ లో యోలో అయితే చనిపోవాలనుకున్నారో వాళ్ళందరూ అయితే చనిపోయినారు. సో టకాడా నిన్న నైట్ వాళ్ళని చంపేసింది. అంటే నాకు తెలిసి టకాడాకి అలానే మికామికి కన్వర్జేషన్ జరుగుంటది. సో ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి లైట్ అయితే అనుకుంటా ఉంటాడు. తను అలా అనుకుంటుంటే అప్పుడే తనకి ఎన్ నుంచి అయితే కాల్ అయితే వస్తుంది. సో ఎన్ అయితే కాల్ చేసి, మీకు మీటింగ్ గుర్తుకుంది కదా, ఈ మంత్ 28th ఆఫ్టర్నూన్ 1 PM కి మీటింగ్ ఉంది అని ఏం లైట్ కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాడు. సో అది నాకు లైట్ అయితే అంత నేను అనుకున్నట్టే జరుగుతుంది. వీడు ఇంకా డేట్ టైం ని ఏం మార్చలేడు అని అయితే అనుకుంటాడు. సో మరి 28th అంటే ఎల్లుండే మరి అని చెప్పి ఎన్ అయితే అంటాడు. దానికి లైట్ అయితే నాకు కూడా తెలుసు ఆల్ లైట్ అని చెప్పి కాల్ అయితే కట్ చేస్తాడు. లైట్ వాళ్ళ టీం అయితే చూపిస్తారు. మత్సుబా ఇంకా ఇంకొక పర్సన్ అయితే ఎగ్జైట్ అవుతా ఉంటారు, వాళ్ళు ఎన్నుని కలవబోతున్నాం అని చెప్పి. సో ఇక ఈ కేసుకి ఒక ఎండ్ వచ్చేస్తుంది అని చెప్పి ఎగ్జైట్ అవుతా ఉంటారు. సో అప్పుడు ఐజావన్ అయితే చూపిస్తారు. ఐజావ్ అలా అనుకోడు, అసలు మీకు బుర్రలు ఉన్నాయా, అసలుకి ఆ రోజే కీరా మనని చంపేసే ఛాన్స్ కూడా ఉంది అని అనుకుంటా ఉంటాడు. సో తర్వాత ఎన్ అయితే చూపిస్తారు. ఎన్ అయితే జవానీ గానికి అయితే ఒక నా ఫోన్ నోటిఫికేషన్ ఎన్ అయితే జవానీ గానికి అయితే ఒక మిషన్ అయితే అప్పచెప్పి ఉంటాడు. దానికి జవాన్ అయితే నేను చేస్తాను అని చెప్తాడు. తర్వాత ఎన్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాడు, మనం ఎలా అయినా సరే ఈ పని చేయాలని చెప్పి. తర్వాత మనకి డైరెక్ట్ 28th డేనే చూపిస్తారు. అంటే వీళ్ళకి ఆ రోజు మీటింగ్ ఉంది కదా, కలవబోతున్నారు కదా, ఆ డే అనమాట. ఎన్ అయితే లైట్ కి అయితే కాల్ చేసి, నేను మీసాని రిలీజ్ చేశాను, మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని అయితే చెప్తాడు. సో తర్వాత లైట్ అయితే మీసాకి అయితే ఫోన్ చేసి కనుక్కుంటాడు. సో మీసా రిలీజ్ అయిందని చెప్పి తను కూడా చెప్తుంది, వదిలేసారు అని చెప్పి. సో తర్వాత లైట్ మళ్ళీ ఎన్కైతే అంటే కాల్ కట్ చేసి ఎంటోటి మాట్లాడతాడు. ఇక్కడ డెత్ నోట్ వచ్చేసి ఒక లాకర్ లో ఉంది. ఆ లాకర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ అయితే వాళ్ళ కోడ్స్ ని అయితే ఎంటర్ చేయాలి. సో మీరు మోగి కొంచెం కాల్ కలపండి, సో తన కోడ్ ఏందో మేము తెలుసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తాము అని లైట్ అయితే అంటాడు. సో ఎన్నదిని తర్వాత మోగి కాల్ కనెక్ట్ చేసి మోగి తన కోడ్ అయితే చెప్పేస్తాడు. సో తర్వాత వాళ్ళందరూ అయితే వాళ్ళ సీక్రెట్ కోడ్స్ అయితే ఎంటర్ చేసారు. తర్వాత ఐజావ్ అయితే ఎంటర్ చేయడానికి వెళ్తాడు. ఐజావ్ వెళ్ళి ఎంటర్ చేసి ఆ డెత్ నోట్ ని తీసుకొని ఒకసారి ఆ రూల్స్ ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటాడు. సో లైట్ తర్వాత ఐజావ్ అనే నోట్బుక్ తీసుకొని వస్తున్నాడు అని అయితే చెప్తాడు. దానికి ఎన్నైతే నీకేం ప్రాబ్లం లేదా దీనికి అనేది అంటాడు. దానికి లైట్ నాకేం ప్రాబ్లం లేదని అయితే చెప్తాడు. సో తర్వాత ఇంకొంతసేపట్లో మనం కలుద్దామని చెప్పి ఎన్ అయితే కాల్ కట్ చేశాడు. తర్వాత వాళ్ళైతే స్టార్ట్ అవుతారు. సో వెళ్తుంటే లైట్ అయితే దారిలో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, దీనికి ఇదే ఎండింగ్, లేదు దీనికి ఇదే బిగినింగ్ అనేది అనుకుంటా ఉంటాడు. కొత్త ప్రపంచాన్ని ఇదే ప్రారంభం అనేది అనుకుంటా ఉంటాడు. తర్వాత వాళ్ళు లొకేషన్ కి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఐజావా కార్లకి దిగి లోపలికి వెళ్ళి అక్కడ ఎన్ వాళ్ళ టీం ఉన్నారని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని వచ్చి ఇక్కడ లైట్ వాళ్ళకైతే చెప్తాడు. సో తర్వాత వీళ్ళందరూ కూడా లోపలికి అయితే వెళ్తారు. వెళ్ళే వారికి అక్కడ ఎన్ వాళ్ళ టీం అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళినాకైతే ఎన్ వాళ్ళ టీం వాళ్ళందరూ అయితే నార్మల్ గానే ఉంటారు. బట్ ఎన్ మాత్రం లైట్ ఒక ఫేస్ ని అయితే ఎల్లో ఒక ఫేస్ ని అయితే పెట్టుకుని ఉంటాడు, ఫేస్ మాస్క్ ని. సో లోపలికి వెళ్ళినాక వాళ్ళ టీమ్స్ అయితే అక్కడ నిలబడి ఉంటే అప్పుడే లైట్ అయితే ఇలా అనుకుంటాడు, ఎన్ నీకు అసలుకి ఈ ఎల్లో ఒక మాస్క్ వేసుకోనికి హరాగత అనే లేదు, అసలు నువ్వు ఎల్లంతా మేధావి ఏందంటారు అదే షార్ప్ లేవు నువ్వు అనేది ఏదో అంటాడు. నాకు ఏమైంది. తర్వాత ఐజావ్ అయితే వాళ్ళ టీం వాళ్ళకైతే ఇక్కడ ఉన్న వాళ్ళే ఎస్పీకే మెంబర్స్ అక్కడ ఫేస్ మాస్క్ పెట్టుకొని ఉంది ఎన్ అయితే చెప్తాడు. అయితే అప్పుడే మత్సుబ్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ ఫేస్ లను చూపిస్తుంటే బట్ తను మాత్రం తన లైఫ్ ని తను సేవ్ చేసుకోనికి తను మాస్క్ పెట్టుకొని ఉండు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఎన్ అయితే చూపించుకుంటా. అప్పుడే ఎన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫేసెస్ అయితే కీరా అయితే చూసేసి ఉంటాడు, బట్ నా ఒక్కని ఫేస్ ఇంకా చూడలేడు. సో ఇప్పుడు మనం ఒక 1 hour వెయిట్ చేద్దాం, వద్దు 1/2 hour వెయిట్ చేద్దాము, ఎందుకంటే కీరా తనను ఎవరినైతే చంపాలి
చంపాలనుకుంటుండో వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాడు కదా. సో అందుకే మనం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, తర్వాత నేను ఆ మాస్క్ ని తీసేస్తాను అనేది అంటాడు. దానికి మత్సుబ్ అయితే ఏంటి నువ్వు మమ్మల్ని కాపాడకుండా మాలు కూడా సస్తే చూడాలనుకుంటున్నావా. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తూనే ఉంటారు. వాన పడుతుంది, వాళ్ళందరూ టెన్షన్ గా ఫీల్ అయితేనే ఉంటారు. మన లైట్ అయితే అప్పుడే ఇలా అనుకుంటాడు, ఓ నో నేను అసలు నా నవ్వును ఆపుకోలేకపోతున్నాను, తన కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు, అంతా నేను అనుకుంటున్నట్టే జరుగుతుంది ఇక్కడ అని లైట్ అనుకుంటాడు. అప్పుడే మత్సుబ్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది, ఇక్కడ ఏం జరగలేదు అంటే ఇక్కడ కీరా లేడు అని చెప్పి మత్సుబ్ అయితే అంటాడు. సో తర్వాత ఓకే నేను మరి నా మాస్క్ తీసేస్తున్నా మరి అని చెప్పి తన మాస్క్ అయితే తీసేస్తాడు. మాస్క్ తీసి లైట్ ని చూసుకుంటా చిన్నగా స్మైల్ అయితే ఇస్తాడు. ఇచ్చినాక లైట్ అయితే ఏంటి నువ్వు నీ ప్రాబ్లం ఏంది, అసలు నువ్వు ఇంకా దేనికోసం అన్న వెయిట్ చేస్తున్నావా ఇక్కడ అని అయితే అంటాడు. నేను వెయిట్ చేస్తున్నా, ఇక్కడికి వస్తే వాడిక్కడికి వస్తే ఈ కీరా కేసు అనేది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వేర్ హౌస్ వచ్చేసి కంప్లీట్ గా క్లోజ్ అయి ఉంది, మనని ఇప్పుడు ఎవరైనా చూడాలనుకుంటే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ మెయిన్ డోర్ నుంచి మాత్రమే చూడాలి. సో చూసేవానికి ఇక్కడ మెయిన్ డోర్ తప్ప వేరే ఆప్షన్ లేదు చూడాలనుకుంటున్నానికి అని ఏం చెప్తుంటే అప్పుడే మత్సుబ్ అయితే అసలు ఇక్కడికి వచ్చేది ఎవడు అని అడుగుతా ఉంటాడు. దానికి ఎన్నైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేది ఒక ఎక్స్ కీరా, అంటే ఇప్పుడు ఆ నోట్ బుక్ ని యూజ్ చేసుకుంటా కిల్స్ చేస్తున్న కీరా ఖచ్చితంగా తనతో పాటు తన నోట్ బుక్ ని కూడా తీసుకొని వస్తాడు. తను ఇక్కడికి వచ్చి ఆ డోర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అయితే చూసి ఖచ్చితంగా వాళ్ళ నేమ్స్ నా డెత్ నోట్లు అయితే రాస్తాడు. ఇప్పుడు తను ఇక్కడికి వచ్చిండు అనే విషయం మనకు తెలిసిన అనే విషయం తనకైతే తెలియవద్దు. ఇప్పుడు తను ఇక్కడికి మెల్లగా లోపలికి ఎంటర్ అయితే మనకు అసలుకి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేయాలి అని ఎన్నైతే చెప్తాడు. దానికి మత్సుబాద్ అంతిని మళ్ళీ అయితే అరుస్తాడు, ఏంటి నువ్వు అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, ఇక్కడ మేము అందరం చనిపోవాలనా లేక నువ్వే మమ్మల్ని అందరినీ చంపేయాలనుకుంటున్నావా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఎన్నైతే తను ఆల్రెడీ వచ్చేసిండు అని అయితే చెప్తాడు. అక్కడికి మిగామిగానైతే వచ్చేసి ఉంటాడు. వాడు షినిగామి ఐస్ అంటే షినిగామితో డీల్ చేసుకొని ఐస్ తీసుకొని అక్కడ ఐస్ పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. సో తను అక్కడికి వచ్చి అందరిని చూస్తూ ఉంటాడు. చూస్తుంటే తనకు అందరి పేర్లు అలానే వాళ్ళు ఎప్పుడు చనిపోతారో డేట్స్ కూడా కనిపిస్తాయి. బట్ ఎల్లో ఒక డేట్ మాత్రం కనిపించదు, లైట్ ఒక డేట్ మాత్రం కనిపించదు. సో మీకు గుర్తుకుంది కదా షినిగామి ఒక ఐస్ తోటి డెత్ నోట్ ఓనర్ ఒక డెత్ ను మనం ఎప్పుడో చూడలేము. సో మిగామిగడ అయితే చూసి ఓ మీరే నా దేవుడు, మీరే నా గాడ్ అని అనుకుంటా వాడు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు అందరూ అయితే బుక్ లో రాసేస్తూనే ఉంటాడు. సో అప్పుడే మత్సుబ్ అయితే తన గన్ అయితే బయటకు తీస్తాడు. తన గన్ బయటకు తీయగానే ఇక్కడ ఒక ఆఫీసర్ అయితే తిన గన్ బయటకు తీసి తనకి ఏం చేస్తాడు. ఎన్నైతే మత్సుబా నీకు ఏం కాదు, నువ్వు ఫస్ట్ గన్ను తీసి లోపల పెట్టానైతే చెప్తా ఉంటాడు ఎన్ను. దానికి మత్సుబా అయితే ఇంతకి నీకలా తెలుసురా నాకేం కాదని చెప్పి అని మత్సుబా అంటే దానికి ఎన్నైతే ఇలా చెప్తాడు. దానికి ఎన్ని ఏం చెప్తాడంటే ఇప్పుడు వాడు వాడుతుంది వచ్చేసి ఒక ఫేక్ నోట్ బుక్, అంటే ఫేక్ పేపర్ లో రాస్తుండు వాడు పేర్లన్నీ. వాడు డైలీ ఓన్లీ ఒక పేపర్ ని మాత్రమే యూజ్ చేశాడు. అయితే నేను అందుకే కొన్ని పేపర్స్ అయితే చేంజ్ చేసేసినాను. సో ఇప్పుడు తను రాస్తుంది ఒక ఫేక్ పేపర్ లో. సో బయట మనం మిగామిగా అయితే చూస్తాం. మిగామిగాడు వాళ్ళ పేర్లన్నీ రాసేసి డిలీట్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. సో తర్వాత ఎన్నైతే ఇలా చెప్తాడు, వాడు రాసిన ఈ ఫేక్ పేపర్స్ అని చెప్పి వానికి తెలియదు. సో వాడు ఒక 40 సెకండ్స్ తర్వాత లోపలికైతే వస్తాడు చెక్ చేసుకోనికి చనిపోయారా లేదా అని. సో ఇక్కడ ఒక కీరా పేరు తప్ప అందరి పేర్లు అయితే వాడు రాసేస్తాడు. సో ఇప్పుడు మనకి ఆ కీరా ఎవడో తెలిసిపోతుంది అండ్ మనం ఇప్పుడు చనిపోము అని ఎన్నైతే చెప్తాడు. సో అది అంతిన్నాక లైట్ అయితే ఇంకా నవ్వుకుంటూనే ఉంటాడు. సో తర్వాత వాని లోపల వాడు ఇలా అనుకుంటాడు, నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావేమో, జస్ట్ నువ్వు పేపర్స్ మాత్రమే మార్చినావు, నువ్వు చేస్తాను రోజుకు ఒక పేపర్ వాడతాడని చెప్పి నువ్వు డేస్ లెక్కేసి ఈ పేపర్ని అయితే మార్చుంటావు, ఒక పేపర్నే మార్చుంటావు. కానీ నువ్వు మార్చింది ఒక ఫేక్ నోట్ బుక్ లో. మికామి తోటి ఒరిజినల్ నోట్ బుక్ ఉంది, అలానే ఒక ఫేక్ నోట్ బుక్ కూడా ఉంది. ఆ మికామి జస్ట్ ఇన్ని రోజులు అంతాను ఒక ఫేక్ నోట్ బుక్ పెట్టుకొని చంపేసినట్టు యాక్ట్ చేసిండు, కానీ నిజానికి అక్కడ కిల్స్ అన్ని చేసింది అయితే టకాడా. సో ఆ ట్రైన్ లో కూడా మికామి గారు వాడి ఫోన్ అయితే బయటకు తీసి ట్రైన్లో ఉన్న పర్సన్ ఒక డీటెయిల్స్ అయితే టకాడకైతే పంపిస్తుంటాడు. సో టకాడా వాడిని చంపేసి ఉంటుంది. అక్కడ మికామి గారు జస్ట్ వాడే చంపేసినట్టు ఏదో ఒక పోస్ట్ దొబ్బిండంటే యాక్ట్ చేసిండు. సో అదంతా చూసిన జవాని గారు అయితే నిజంగానే మికామి చంపేస్తుండు, వాంటుంది ఒక డెత్ నోట్ అని చెప్పి చెప్పింటాడు ఆయనకి. సో అలానే టకాడా ఎవరిలోనైతే చంపేసిందో వాళ్ళందరు ఫేక్ నేమ్స్ అయితే ఒక నోట్ బుక్ లో అదే ఫేక్ నోట్ బుక్ లో అయితే రాసి ఉంటాడు మికామి గాడు. సో ఆ జవాని గాడు కూడా అందుకే నోట్ బుక్ ని ముట్టుకున్నప్పుడు వానికి ఏ శనిగం అయితే కనిపించలేదు. సో తర్వాత జవాని గాడు ఆ నోట్ బుక్ డీటెయిల్స్ అన్ని ఆ పేపర్లు అని చెప్పి ఎనిగానికి అయితే పంపించుంటాడు. సో తర్వాత మీకు గుర్తుకుందా మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తుండు అని చెప్పి చూసి కన్ఫామ్ అయినా అంటే కన్ఫామ్ అని చెప్పుంటాడు టకాడాకి. మీకు ఈ సీన్ గుర్తుకుందా? సో వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే అక్కడ అసలుకి అది ఒరిజినల్ నోట్ బుక్ కాదా అని చెప్పి, ఎందుకంటే దాంట్లో జస్ట్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తేనే ఆ పేపర్ పైన ఉన్న ఇంకొన్ని వర్డ్స్ అయితే కనిపిస్తాయి వాళ్ళకి. సో వీటిని బట్టి అది ఒరిజినల్ నోట్ బుక్ కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసి ఉంటాడు. సో ఇప్పుడు ఎన్ని వచ్చేసి పేజెస్ మార్చింది వచ్చేసి ఒక ఫేక్ నోట్ బుక్ లో, ఒరిజినల్ దాంట్లో
లో కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ మికామిగాడు యూజ్ చేసిందేమో ఒరిజినల్ నోట్బుక్ అనమాట. లైట్ అయితే తన మైండ్ లో ఇంకా అనుకుంటాడు, నీకు అసలుకి ఎల్కి అసలు కంపారిజన్ లేదు, ఎల్ అయితే ఈ పాటికి ఈజీగా అది ఒక ఫేక్ నోట్బుక్ అని చెప్పి కనబెట్టేస్తాడు. కానీ ఇక్కడ నీకు ఆ ఛాన్స్ ఉన్నా కానీ నువ్వు అసలు ట్రై కూడా చేయలేవు, అది ఫేకా కాదని టెస్ట్ కూడా చేయలేవు. సో ఇప్పుడు మీరు ఇక్కడ అందరు చనిపోతున్నారు, కీరా గెలవబోతున్నాడు, అంటే ఇప్పుడు ఇక్కడ నేనే గెలవబోతున్నాను ఇక్కడ అని చెప్పి అనుకుంటా ఉంటాడు లైట్. తర్వాత ఆ డోర్ అయితే చూపిస్తారు, ఆ డోర్ అయితే మెల్లగా ఓపెన్ అవుతా ఉంటది. అప్పుడే లైట్ అయితే ఇలా అంటాడు, మీరు బయట ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి పేర్లు అయితే రాసేసినారా అని అయితే అడుగుతాడు. దానికి మికామిగాడు అయితే రాసేసాను, అక్కడ ఉన్న వాళ్ళ అందరి పేర్లు నేను రాసేసాను అని అయితే అంటా ఉంటాడు. సో తర్వాత ఎన్నైతే లైట్ అసలుకి నువ్వు అడగంగానే వాడు బయట ఉన్నవాడు అసలుకి ఎందుకు చెప్పిండు అని అయితే అడుగుతాడు. దానికి లైట్ అయితే ఏమో బయట ఉన్నవాడు నిజాయితీగా ఉండేవాడేమో, వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడేమో, ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు అని రాసేసానని చెప్పి, వాడు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, అలానే మీ ప్లాన్ పైన కూడా గెలిచిందని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉండేమో అని అయితే లైట్ అయితే అంటాడు. అందుకే వాడు సౌండ్ చేసిండేమో అని అంటాడు. తర్వాత ఎన్నైతే ఇలా అంటాడు, టెరో మికామి మీరు భయపడకుండా లోపలికి రావచ్చు. సో ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరి పేర్లు అయితే రాసేసినారు కదా, ఇంకా 40 seconds లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చనిపోతారు. సో మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇక లోపలికి రండి సార్ అని అంటాడు. సో తర్వాత లైట్ కూడా అదే చెప్తాడు, మీరు రండి సార్, మీరు భయపడకుండా ఫస్ట్ లోపలికి రండి అని అయితే చెప్తాడు లైట్ కూడా. సో తర్వాత మికామిగాడు కొంచెం భయపడుకుంటూనే ఆ డోర్ అయితే ఓపెన్ చేసి లోపలికైతే వచ్చేస్తాడు. వచ్చినాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడిని చూసి షాక్ అవుతా ఉంటారు. సో తర్వాత లైట్ అయితే నువ్వు ఫస్ట్ నేమ్ రాసి ఎన్ని సెకండ్స్ అయ్యింది అని అడుగుతాడు. దానికి మికామిగాడు అయితే వాచ్ చూసుకుంటా 30 seconds అయితే అయ్యింది, అలానే వాచ్ చూసుకుంటా 31 32 అని చెప్పి లెక్కేస్తా ఉంటాడు. సో వాడు అలా లెక్కేస్తుంటే లైట్ గాడు అయితే ఓకే నేనే గెలిచాను అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. సో తర్వాత మికామిగాడు అయితే 39 40 అని అంటాడు. ఇక్కడికి 36 ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో ఇక లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటే ఉంది, అది రేపన్నా ఎల్లుండన్నా ఖచ్చితంగా 2 రోజులలో దింపేస్తా. సో మరి ఇక ఈ వీడియోకి ఇంతే, బాయ్.